హాయ్ ఫ్రెండ్స్, పుష్ప 2 దాదాపు మన తెలుగు సినిమా 1000 కోట్ల మార్క్ దాటింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లాంటివి మనం వింటుంటే యాజ్ తెలుగు వాళ్ళగా. కానీ ఇక్కడ పుష్ప 2లో నేను ఇక్కడ మీతో మాట్లాడుకునేదండి, ఒకవేళ పుష్ప 2 యాటిట్యూడ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, పుష్ప 2 యాటిట్యూడ్ గిన మనకుంటే, సేమ్ యాటిట్యూడ్ మనకుంటే డెఫినెట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతాం. అంటే ఎట్లయితాం? ఐఏఎస్ ఆఫీసర్ అవుతాం, కానీ ఐఏఎస్ ఆఫీసర్ అయినాక జాబ్లో ఉంటామో లేదో మనకు తెలియదు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, యాటిట్యూడ్ అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు మన లక్ష్యాన్ని మనం చేరేటప్పుడు అది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అదే పుష్ప 2కి ఒకసారి అట్లాంటి యాటిట్యూడ్ ఐఏఎస్ అయ్యి ఒక సీఎం ముందు, ఆ మూవీలో సీఎం ముందు కాలు మీద కాలేసుకొని కూర్చుంటే ఐఏఎస్ ఆఫీసర్ కూర్చోగలుగుతాడా? కూర్చోలేడు. అంటే ఇక్కడ సోషలైజేషన్లో ఒక పీపుల్ దగ్గర మనకి పుష్ప 2 యాటిట్యూడ్ ఉండొద్దు, కానీ పుష్ప 2 యాటిట్యూడ్ ఎక్కడ ఉండాలి అంటే, లైఫ్లో మనం కసిగా పైకి ఎదగాలంటే, మనం కసిగా పైకి ఎదగాలనుకుంటే మాత్రం అక్కడి నుంచి మాత్రం మనం యాటిట్యూడ్ తీసుకోవచ్చు. ఎక్కడ మనం ఒక టార్గెట్ పెట్టుకొని, ఒక గోల్ పెట్టుకొని, లైఫ్లో ఎట్లయినా ఎదగాలి అనే ఒక పెద్ద టార్గెట్ పెట్టుకుంటే మాత్రం యాటిట్యూడ్ చాలా అద్భుతంగా పనికొస్తుంది. బట్ వెన్ కమ్ టు ద పీపుల్ స్కిల్స్, వెన్ కమ్ టు ది హయ్యర్ అఫీషియల్స్, ఆ యాటిట్యూడ్ మాత్రం వర్కౌట్ కాదు. సో ఎక్కడి వరకు తీసుకోవాలి మనం? మన టార్గెట్స్ పెద్ద ఉన్న ఆ యాటిట్యూడ్ మనం తీసుకోవాలి, అక్కడి వరకు మనం యాటిట్యూడ్ తీసుకోవాలి. ఇంకో రకంగా ఆ మూవీలో మేజర్గా మనకి ఒకప్పుడు ఎప్పుడైనా మన ఇండియాకి రోటీ కపడా మకాన్ అంటుండే. అంటే మనకి ఎప్పుడైనా రోటీ కపడా మకాన్ అని మన పుట్టక ముందు, తర్వాత మనం పుట్టిన తర్వాత 1990s తర్వాత ఏమైపోయింది? బిజిలీ సడక్ పానీ. సో ఏంటి ఇంపార్టెంట్ అయింది? బిజిలీ సడక్ పానీ ఇంపార్టెంట్ అయింది. కానీ హ్యూమన్ బీయింగ్కి, మన హ్యూమన్ బీయింగ్కి నాకు పుష్ప 2 చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, చాలా మంది ప్రాబ్లం, నాట్ ఓన్లీ పుష్ప 2 ప్రాబ్లం, మెజారిటీ ప్రాబ్లం ఏంటంటే ఐడెంటిటీ. సో మనకంటూ మనకు ఒక ఐడెంటిటీ కావాలి, మనకంటూ మనకు ఒక ఐడెంటిటీ ఉండాలి. సో ఐడెంటిటీ కోసం ఎంత కష్టపడతాడు అందులో మూవీ, ఐడెంటిటీ కోసం ఎంత కసి ఉంటుంది ఆ మూవీలో. అంటే సేమ్ అట్లాంటి ఐడెంటిటీ కోసం మనం తాపత్రయపడుతున్నాం. సో ఎలా అయితే మనం కూడా అట్లాంటి ఐడెంటిటీ తెచ్చుకొని మనం మార్కెట్లో ఉండాలి. సో పుష్ప 2లో ఉన్న ఐడెంటిటీ, తను ఒక ఇంటి పేరు కోసం, ఐడెంటిటీ కోసం పోరాడుతుంటాడు. ఇక్కడ మనకి సొసైటీలో మనకు గుర్తింపు కావాలనుకుంటాం, మనకు ఐడెంటిటీ కావాలంటాం, మనం ఏదో చేయాలనుకుంటాం. సో మనం కూడా అంతే లెవెల్లా ఆ రేంజ్ ఫైర్తో అంటాం కదా, ఫైర్ అనుకుంటేవా? కాదు, వైల్డ్ ఫైర్. అంటే ఆ వైల్డ్ ఫైర్ యాటిట్యూడ్ మన లోపల ఉంటే డెఫినెట్గా అద్భుతమైన మనకి ఐడెంటిటీ వస్తుంది. సేమ్ టైం మన టార్గెట్లో మనం గెలవాలనుకుంటే మాత్రం అలాంటి యాటిట్యూడ్ పెట్టుకొని మనం ఆ టార్గెట్లో అద్భుతంగా గెలిచేటట్టుగా ఉంటుంది. ఇది పెట్టుకోవాలి. కానీ సోషల్ స్కిల్స్లో మాత్రం కొంచెం చూసుకోవాలి మిత్రమా. సో ఇది చూసుకొని మనం ముందుకెళ్తే చాలా చాలా బాగుంటుంది. ఇందులో ఏది ప్లస్లో అది మనం తీసుకోవాలి. అండ్ ఫైనలీ మనం అంతా కంగ్రాట్యులేట్ చెప్పుకుందాం, ఒక తెలుగు మూవీ ఇంతగా అద్భుతంగా అయినందుకు ఎవ్రీబడి వీ షుడ్ ఫీల్ హ్యాపీ. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇందులో నేను చెప్పాల్సుకుంది ఒకటే, యాటిట్యూడ్ డిటర్మైన్స్ ఆల్టిట్యూడ్స్. మన సక్సెస్ దేని మీద డిపెండ్ అవుతుందంటే మన యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇలాంటి కెరీర్లో ఎదుగుదలగా ఉన్న యాటిట్యూడ్ పెట్టుకుందాం, ముందుకు ఎదుగుదాం. ఎవ్రీబడి వాంట్స్ టు సక్సెస్ ఇన్ దేర్ లైఫ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.